హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభాస్ వైబ్ అండ్ ఓఎస్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది చికెన్ మండి బిర్యానీ. మనం మండి బిర్యానీ అనుకుంటాము, కానీ ఇలాంటి ఏమీ లేకుండా మనం ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన యూట్యూబర్స్ దయ వల్ల మంచి రెసిపీ అయితే చేసుకుందాం ఈరోజు. చూసారు కదా, చాలా బాగా వచ్చినట్టు అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. ఈ ముక్కలు పర్ఫెక్ట్గా వేగడానికి కానివ్వండి, ఇది నేను ఎలా చేశాను అనేది మీకు మొత్తం వీడియోలో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. పర్ఫెక్ట్గానే ఉంది, చాలా బాగుంది మాకు. ఎందుకంటే మేము మండి బయట తిన్నప్పుడు అదే ఫ్లేవర్తో వచ్చిందండి. కొన్ని మసాలాల ఇంగ్రీడియంట్స్తో మనం చాలా పర్ఫెక్ట్గా ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు. ఇది మండి మసాలా అండి. ధనియాలు, జీలకర్ర, షాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు, స్టార్, అనాస, జాజికాయ, ఇవన్నీ కూడా వేసి నేను వేస్తానండి. మీకు మిరియాలు అనేది ఇష్టం ఉంటే వేసుకొని దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత నేను ఒక 10 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. వాటితోనే చాలా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి మసాలా వేసుకొని. ఇప్పుడు చికెన్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం సోక్ చేసుకోవడానికి కావాల్సిన కానివ్వండి కూరగాయలన్నీ కూడా మీకు చేస్తున్నాను వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, చికెన్ని ఘాట్లు పెట్టుకున్నాం కదా, దానిలో కారం, పసుపు, బిర్యానీ మసాలా, ఏదైతే మండి మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేసామో అదండి, ఫ్రెష్గా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, సాల్ట్, ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు మసాలా అయినా. నెక్స్ట్ పెరుగు ఒకటి లాస్ట్లో వేసేసేసి బాగా మిక్స్ చేయాలంటే, బాగా మిక్స్ చేస్తే ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవటం కోసం మనం కలుపుకోవాలంటే మిక్స్ అనేది బాగా చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయాలి. 2 లెమన్స్ అయితే సరిపోతాయి. ఆ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని బాగా కలిపేసేసుకుని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ మినిమం, అంటే మీకు టైం ఉన్నా లేకపోయినా మినిమం హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి. కోసం నేను ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసానండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. రైస్ బ్రౌన్ ఆయిల్ బాగానే ఉంటుంది, అంటే నాన్ వెజెస్కైనా కూడా బాగానే ఉంటుంది. రైస్ బ్రౌన్ ఆయిల్ అయితే బాగుంటుంది హెల్త్కి. మీరు హెల్త్ కాన్షియస్లో కొంచెం ముందుండండి. నెక్స్ట్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసుకున్నాం మండి మసాలా, అది మళ్ళీ గరం మసాలా, ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. మీరు రైస్ దేంతో అయితే తీసుకున్నారో దానికి 1కి 1.5 కొలతండి. అదేవిధంగా నేను తీసుకున్నాను. ఇది 1 కేజీ బాస్మతి రైస్ మాత్రమే చేస్తున్నాను నేను. నెక్స్ట్ మనకు ఫ్రై చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, చికెన్ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో వేసేసుకొని కొంచెం అటువైపు ఫ్రై అయిపోతూ ఉంటాయి పీసెస్ అన్నీ కూడా. కొంచెం సేపటికి లోపల బిర్యానీ తయారు చేసుకుందాము. మనకి ఎసరు తెరలంగానే కూడా మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ అండి. కేజీ రైస్కి నేను నానబెట్టేసుకున్నాను ముందే. మీరు కూడా సోక్ చేసుకొని పెట్టుకోండి. ఇలా నానబెట్టేసుకొని వడగట్టేసేసి మనకి ఒక్క తెరలు రానిగానే ఈ రైస్ అనేది యాడ్ చేసుకుందాం దీంట్లో. ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసేసేసి మనం మూత పెట్టేసేసి లాస్ట్లో కొంచెం మనం గరం మసాలా, మామూలుగా బిర్యానీలో వేసుకున్న గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. కొంచెం సేపు ఫుల్లో పెట్టి ఆ తర్వాత సిమ్లో పెట్టేసేయండి. చూసారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు మనం మండీకి సంబంధించిన చికెన్ ఫ్రై ముక్కలు ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. క్యారెట్, కీర, ఆనియన్ ఉంటే ఆనియన్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా నేను ఘీలో వేయించుకున్నాను. కొత్తిమీర ఇవన్నీ చల్లేసేసుకొని మనం డెకరేట్ అనేది చేసుకుందాము. మండి అన్నాం కదా మరి. సో మండి అంటే అసలు మైన్ ఇవన్నీ కాదు, మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అండి ఇవి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయి. మంచి రెడ్ కలర్లో, కలర్ నేను అట్లీస్ట్ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు దీంట్లో. ఫుడ్ కలర్ అంటే డేంజర్ అంటారు కదా, అందుకని నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. ఇప్పుడు మనకి ఇంట్లో బొగ్గు కానీ ఏదన్నా ఉంటే కనుక మనకు స్మోకీ కోసం అలా కొంచెం అలా వెలిగించేసేసి దీని మధ్యలో పెట్టేసేసి మూత పెట్టేసి
ఒక 15 మినిట్స్ అయితే దీన్ని మూత పెట్టేసేసేసి వదిలేసేద్దాము. అప్పుడు ఈ స్మోకీ అంతా బాగా పట్టి మనకి పర్ఫెక్ట్ మండి అనేది ప్రిపేర్ అవుతుందండి. రైస్ కూడా చూసారు కదా! చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. సో, మీరు లిడ్ అనేది క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ ఇలాగనే ఉంచేసేసేయండి. దాని మీద ఏదైనా బరువు పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. రైస్ అనేది ఈ ఈ స్మోకీ అంతా కూడా ఆ రైస్‌కి, ఆ పీసెస్‌కి మొత్తానికి పట్టిద్ది. కొంచెం ఘీ అనేది వేయండి. ఈ బొగ్గుని అలా పెట్టినప్పుడు ఆహ్, కొంచెం ఘీ వేయండి. ఆ స్మోక్ అంతా కూడా వచ్చేస్తది. సో, ఇదండి మన పర్ఫెక్ట్ మండి బిర్యానీ రైస్. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ అనేది చెప్పండి. నాకైతే బానే ఉంది. మరి మీకెలా ఉందో చెప్పండి. మనం చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఏది కూడా కష్టం కాదు. బయట వాళ్ళు ఏ ఆయిల్స్‌తో చేస్తారో ఏంటో మనకి తెలీదు. సో, మన కళ్ళెదుటే మనం ప్రిపేర్ చేసుకొని కొంచెం కష్టపడితే చాలు. మనం హెల్తీగా పిల్లలకు కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో, మీరు మండి బిర్యానీ అనేది ఎలా ఉందో నేను షేర్వా కూడా చేశానండి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను షేర్వా కూడా షేర్ చేస్తాను మీకు. విత్ పెరుగు చట్నీ, షేర్వా, చికెన్ మండి బిర్యానీ. సో, ఇదండి మన మండి బిర్యానీ. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.